రమణుల యొక్క శిష్యుల్లో చాలా ప్రధానమైన వాడు మనకు పళనిస్వామి, కుంజుస్వామి అని చాలామంది ఉంటారు. అయితే కుంజుస్వామితో ఒక సరదా సంభాషణ ఉంటుంది. ఒకసారి కుంజుస్వామి అది వింటర్ సీజన్. సో, నార్మల్‌గా వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది కుంజుస్వామికి చాలా వైరల్ ఫీవర్ వచ్చింది. చాలా తీవ్రంగా ఉంది. మంచి గాఢ నిద్ర పట్టింది ఆ రోజు రమణాశ్రమంలో. రమణాశ్రమం చాలా చల్లగా ఉంటది కదా వెదరు. సో, ఈజీగా నిద్ర పడతది. ఎవరికైనా ధ్యానం కూడా ఈజీగా కుదురుతుంది. ప్లేస్ అలాంటిది. సరే ఆయనకి నిద్ర పట్టింది. మంచి గాఢ నిద్రలో ఉన్నాడు కుంజుస్వామి. పడుకొని ఉండగా రమణులు చూసారు గదిలో పడుకున్న కుంజుస్వామిని చూసి, కుంజుస్వామి పక్కనెళ్లి కూర్చున్నారు. కూర్చొని ఇట్లా తల మీద చెయ్యేసి తల నిమురుతా ఉన్నారు ఇట్లా. నిమురుతుంటే కుంజుస్వామికి మెల్లగా మెలుకువ వచ్చింది. వచ్చి కళ్ళు తెరిచి చూసాడు. రమణ మహర్షి ఉన్నారు. వెంటనే సడన్‌గా లేచి, "భగవాన్ మీరింకా నిద్రపోలేదా?" అని అడుగుతాడు. "నా కోసం మేలుకొని ఉన్నారా? మీరింకా నిద్రపోలేదా?" అని అడుగుతాడు కుంజుస్వామి. వెంటనే రమణ మహర్షి అంటారు, "నువ్వు నిద్రపోతున్నావు. అంటే నీ శరీరం నిద్రపోతుంది. కానీ నీ శరీరం లోపల నేను అనేది ఉందో చూసావా? దాన్ని నేను చూస్తున్నాను. ఆ నేనుని ఈ నేను చూస్తున్నాను" అనుకున్నాను అంటారు రమణ మహర్షి. సో, వెంటనే కుంజుస్వామికి అర్థమైంది. ఓకే. శరీరానికి జ్వరం వచ్చింది. నాకు కాదు. ఇంత అజ్ఞానంలో ఉన్నానేంటి? రమణ మహర్షి దగ్గర ఉన్నాను గానీ, రమణుల యొక్క స్థితిని నేను పట్టుకోలేకపోతున్నానేంటి అని బాధపడతాడు. వెంటనే రమణ మహర్షి అంటాడు, "శరీరం నేను కాదు అన్న విషయాన్ని తెలుసుకొని ఎరుకలో బ్రతికిన వాడికి శరీరానికి ఏమైనా తెలీదు కుంజుస్వామి. సాక్షిగా ఉంటాడు. సో, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించు. ఎక్కువ ఆలోచించకు. ఆలోచనలు సాక్షిగా చూడు" అంటాడు. సో, మనసు నిండిపోతుందబ్బా ఇలాంటి కథలు వింటుంటే, చదువుతుంటే. ఐ లవ్ ఇట్.